దాని నుంచి మమ్మల్ని బయట వేయాలి అని అంటే ఈరోజు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంగా మీరు గళం నింపి మా అన్నాన్ని నిలవాలని చెప్పి నిన్నటి నుంచి అక్వా రైతులు అందరూ కూడా మా దగ్గరికి రావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం రైతులను దోచుకుంటుంది, అక్వా రైతులకు సంబంధించి మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, వాళ్ళకి సంబంధించి ముడుపులే వారు మామూలే ఆలోచన చేస్తున్నారు తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారికి మేము సలహా ఇచ్చేది, ఆయన స్పందించి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు రైతుల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. మీరు ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇది జరగదు. కాబట్టి ముందుగా మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మధ్యస్థంగా మధ్యవర్తితనంగా మార్చి ఏదో ఒక విధంగా అంటే పెరిగినటువంటి రేటుని కాస్తో కోస్తో తగ్గించి ఏదో తాను మధ్యవర్తిత్వం చేసినట్టు, పెంచినటువంటి దాన్ని కాస్త తగ్గించినట్టు. కాబట్టి నాటకాలు ఆడడం మాని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పెంచినటువంటి ప్రతి పైసా తగ్గించాల్సిందే, పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు. అందుకే స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టాలి. ఏ రోజైనా సరే ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ కమిషనర్ లేఖ రాస్తే ఆ కమిషనర్ రాసినటువంటి లేఖను ఆ కంపెనీలు బేఖాతరు చేసి రేట్లు పెంచుకుంటాము అని చెప్పి కంపెనీలు కమిషనర్కి లేఖ రాస్తే కమిషనర్ స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టాలని చెప్పిన వాళ్ళకి రిప్లై ఇస్తే దాన్ని బేఖాతరు చేస్తూ అంటే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ వాళ్ళు ఇష్ట ప్రకారం సిండికేట్ గా ఏర్పడి ఈరోజు రేట్లు పెంచుకుంటూ ఉంటే ఈ రోజు ఆయన రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ ఇన్వాయిస్లన్నీ రైజ్ చేసిన తర్వాత ఈ రోజు ఆయన అచ్చెన్నాయుడు గారి ముందుకు వచ్చే సమయ నొప్పులు మాట్లాడుతూ ఏదో ఒక విధంగా దీన్ని మధ్యస్థం చేసి ఏదో ₹2 తగ్గించేశాం అనేటువంటి మధ్యవర్తిత్వం చేశాం అనేటువంటి వాళ్ళ ఆగ్రహ ఆవేశం అనేది ఏదో నీళ్లు చల్లాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి పైసా పెంచిన ప్రతి పైసా ఈరోజు పెంచడానికి వీలు లేదు. కాబట్టి ఎక్కడ కూడా పెంచడానికి ఎటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి పెంచాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా పెంచినటువంటి ప్రతి 5 పైసా కూడా తగ్గించాల్సిందే. ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.